హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇండియా గ్రీస్ యొక్క స్నేహం మరియు ఇరు దేశాల ఆర్థిక సంబంధాలపై మాట్లాడబోతున్నాం. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారతదేశంతో గ్రీస్ ఇటీవలి దౌత్యపరమైన సంబంధం, ముఖ్యంగా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ దాటి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న వారి సంబంధాల నుండి ప్రయోజనం పొందుతూ చైనాతో గ్రీస్ సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తుంది. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై EU ప్రకటనలు నిరోధించడం వంటి ఆసియా దిగ్గజాన్ని యూరోపియన్ సహచరులు విమర్శించినప్పుడు గ్రీస్ చారిత్రాత్మకంగా చైనాకు అండగా నిలిచింది. ఐరోపాను ఆసియాకు అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పైరస్ నౌకాశ్రయంలో గ్రీస్ పెట్టుబడులు అంతర్జాతీయ వేదికలపై రాజకీయ మద్దతును కూడా అందించాయి. చైనా EU సంబంధాలు క్రాస్ రోడ్లో ఉన్న తరుణంలో చైనాతో తన సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి గ్రీస్ ఒక అవకాశాన్ని అందిస్తుంది. అధిక నాణ్యత BRI సహకారాన్ని ప్రోత్సహించడం మరియు పైరస్ పోర్ట్ యొక్క దీర్ఘకాలిక స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించడంపై దృష్టి కేంద్రీకరించబడింది. ఐరోపా దేశం చైనా ద్వారా బలమైన కనెక్టివిటీ మార్గాన్ని ఏర్పాటు చేసినందున భారతదేశం ఆసియా గ్రీక్ యొక్క గేట్వే కాదు. ఏథెన్స్ మరియు బీజింగ్ మధ్య ప్రత్యక్ష విమానాలు 2017 నుండి పనిచేస్తాయి మరియు ఏప్రిల్ 1 నుండి మరింత పెంచబడతాయి. అయితే పైరస్ పోర్ట్ మినహా గ్రీస్లో చైనా పెద్దగా పెట్టుబడులు పెట్టదు. చైనా అడ్డంకిని సూచిస్తూ భారత పరిపాలన IMEC చర్చలలో నిర్దిష్ట ఓడరేవుల గురించి చర్చించలేదు. గ్రీస్ ప్రస్తుతం న్యూఢిల్లీ మరియు బీజింగ్లకు వ్యతిరేకంగా వ్యూహాత్మక హెడ్జింగ్ను ఉపయోగిస్తుంది. అయితే గ్రీస్లో నిబద్ధత గల భాగస్వామిని కనుగొనడం భారత పరిపాలనకు సవాలుగా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.